నమస్కారం జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు, అర్చక స్వాములు. తూర్పు నియోజకవర్గం కౌంటింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్, తూర్పు రిటర్నింగ్ అధికారి మయూర్. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచన. నగర టీడీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన టీడీపీ నాయకులు, అభిమానులు. జేసాప్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి వేడుకల సందర్భంగా నగరంలో నిర్వహించనున్న దుర్గారావు మెమోరియల్ క్రికెట్ టోర్నీ వివరాలు వెల్లడించిన జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, వాల్మీకి నాగరాజు. పాలిటెక్నిక్ విద్యార్థులు అంది వచ్చిన ఉపాధి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చిన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదరవాడ నాగరాణి. రాష్ట్రంలో 12,000 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించారని వెల్లడి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా జడ్జి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి ఎస్ఎస్ శ్రీనివాస్ మూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికారు. ముందుగా జస్టిస్ సందీప్ మెహతా దంపతులచే కప్పస్తంభం అలింగనం చేయించి తదుపరి నాదస్వర వేద మంత్రాలతో బేడా ప్రదక్షిణ కావించి స్వామివారి అంతరాలయం దర్శనం, తదనంతరం అమ్మవారి దగ్గర పూజలు చేయించి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు స్వామివారి విశిష్టతను తెలియజేశారు. తర్వాత వేద పండితులచే వేదాశీర్వచనం, అనంతరం స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి ఈవో శ్రీనివాసమూర్తి స్వామివారి పట్టం ప్రసాదాలను అందజేశారు. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్దం కావాలని విశాఖ తూర్పు రిటర్నింగ్ అధికారి జాయింట్ కలెక్టర్ కె మయూర్ అశోక్ తెలిపారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విశాఖ తూర్పు పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన సదుపాయాలు, వివిధ బృందాలు ఏర్పాటు చేయవలసిన విధుల్ని సంబంధించిన అధికారులకి అవగాహన కల్పించారు. సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. జూన్ 4న ఉదయం 8 గంటలకు ఆంధ్ర యూనివర్సిటీ న్యూ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్ మొదటి అంతస్తు నందు తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ఉంటుందని తెలిపారు. 8వ నెంబర్ గదిలో అసెంబ్లీ, 9వ నెంబర్ గదిలో పోస్టల్ బ్యాలెట్, 10వ నెంబర్ గదిలో పార్లమెంట్ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగించారని మాజీ ఎమ్మెల్యే, గాజువాక టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు తెలిపారు. నగరంలోని రామ్నగర్లో గల టీడీపీ జిల్లా కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో పల్లా శ్రీనివాసరావు మాట్లాడారు. ఎన్టీఆర్ ఆలోచన నుంచి ప్రతి కార్యకర్త స్ఫూర్తి పొందాలని పిలుపునిచ్చారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో మొదటగా సంక్షేమ పథకాలు, పెన్షన్లు ప్రవేశపెట్టి
తలపెట్టింది ఎన్టీఆర్ అని తెలిపారు. తెలుగు జాతి గౌరవాన్ని విశ్వవ్యాప్తం చేశారని ఆయన కొనియాడారు. స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో ఏర్పాటైన పార్టీ టీడీపీ అని చెప్పారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మహానటుడిగా వెలుగుతున్న సందర్భంగా ఆ రోజు అన్ని వదులుకొని కోసం పెట్టినట్టు పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు వారి 101వ జయంతి సందర్భంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజు అన్నగారి జయంతి సందర్భంగా వారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో వారి ఆలోచనని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి కార్యకర్తకి నాయకులకి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే ఈ సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పిస్తూ మరి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ అంటే పేదలకి బలుగు బలహీన వర్గాలకి రాజకీయ చైతన్యం కల్పించడానికి ముఖ్యంగా పెట్టినటువంటి పార్టీగా భావించాల్సినటువంటి అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు ఈరోజు సంక్షేమాన్ని తీసుకున్నా అసలు ఆ రోజు పెన్షన్ పథకాన్ని పెట్టిందే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. అంటే అనేక సంక్షేమ పథకాలకి ఆద్యుడు ఎవరైనా ఉన్నారు అంటే ఇది కీర్తిశేషులు నందమూరి తారక రామారావు అనే విషయం మీరందరూ కూడా గమనించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే సోదరులారా, ఈరోజు మీరు నాయకులు కానీ తీసుకుంటే ముఖ్యంగా యువ నాయకత్వం కావచ్చు, చాలామంది నాయకులు కావచ్చు, ఎక్కువ మంది వారు పేరు సంపాదించుకోవడానికి ముఖ్యంగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడానికి వస్తారు. ఇంకో కొంతమంది అనుకున్నారంటే అంటే నాయకత్వంలో మన పెద్దల్ని కొంచెం స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ముఖ్యంగా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఎందుకంటే పార్టీ పెట్టిన తర్వాత ఆయన పార్టీ పెట్టడానికి గల ఆలోచనలు కూడా మీరు ఒకసారి చూసుకుంటే పార్టీ కేవలం డబ్బులు సంపాదించుకోవడానికో లేకపోతే పేరు సంపాదించుకోవడానికో పెట్టినటువంటిది కాదు. సమాజాన్ని గుర్తించి సమాజం తప్పుదోవ పడుతుంది, సమాజాన్ని మళ్ళీ మనం ఒక సరైన మార్గంలో పెట్టాలి, వీళ్ళందరికీ రాజకీయ చైతన్యం కల్పించాలి, బలుగు బలహీన వర్గాలకి రాజకీయ అవకాశాలు కల్పించాలని ఒక మంచి ఉద్దేశంతో ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు పూర్తి చేయవచ్చని, అందుకు ఆయా సంస్థలే అవకాశాలు కల్పిస్తాయని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పాలిటెక్నిక్ విద్యార్థులు అంది వచ్చిన ఉపాధి అవకాశాలను సద్వినియోగపరచుకోవాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్ లో గత 3 రోజులుగా నిర్వహిస్తున్న జాబ్ అచీవర్స్ డే కార్యక్రమాలు సోమవారం కూడా కొనసాగాయి. విశాఖపట్నం, శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్లలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగరాణి మాట్లాడారు. 2023-24 విద్యా సంవత్సరంలో పాలిటెక్నిక్ పూర్తి చేసిన వారిలో 12,000 మంది విద్యార్థులు వివిధ ప్రముఖ సంస్థల్లో క్యాంపస్ ప్లేస్మెంట్లు సాధించారని తెలిపారు. పాలిటెక్నిక్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం కల్పించడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ డైరెక్టర్ జీవీఎన్ ప్రసాద్, ఒడిన్ కంట్రోల్ ఎండీ ఎస్ నందగోపాల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం గణపతి, సాంకేతిక విద్యాశాఖ ఉప సంచాలకులు డాక్టర్ ఎంఏవి రామకృష్ణ, సాంకేతిక విద్యా శిక్షణ మండలి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ జానకి రామయ్య, కళాశాల ప్రిన్సిపల్ కె నారాయణరావు, టీపీఓ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. పాలిటెక్నిక్ చదివే విద్యార్థులకి ఈ సంవత్సరం 23-24 అకాడమిక్ ఇయర్కి చాలా మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం జరిగింది. అంటే సిటీస్లో ఉండే పిల్లలతో సమానంగా రూరల్ ఏరియాస్, ట్రైబల్ ఏరియాస్లో ఉండే పిల్లలకు కూడా మల్టీనేషనల్ కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో చాలా మంచి ప్యాకేజెస్ ఉద్యోగాలు వచ్చినాయి. దీనికి మంచి కంపెనీస్లో సెలెక్ట్ అవ్వడానికి మేము క్యాంపస్ రిక్రూట్మెంట్
ట్రైనింగ్ అని చెప్పేసి ప్రోగ్రామ్ చేశాము. దాంతోపాటు మేము కంపెనీస్ని ఎక్కువ మంది మా దగ్గరికి వచ్చి రిక్రూట్మెంట్ చేసేటట్టు వాళ్ళని కూడా కంపెనీస్ని కూడా రిక్వెస్ట్ చేయడము, వాళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా రిసీవ్ చేసుకుని వాళ్ళ రిక్వైర్మెంట్స్కి అనుగుణంగా సెలక్షన్ ప్రాసెస్, ఎలాబరేటివ్ సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా మేము ఫాలోఅప్ చేసుకోవడం జరిగిందండి. దీనివల్ల చాలా మంచి ఫలితాలు వచ్చినాయి. అదేవిధంగా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా మంచి ఇంకా ఇంకా పెద్ద పెద్ద కంపెనీస్ ముందుకు వచ్చి ఇంకా ఈ నెంబర్స్ ఇంకా చాలా పెంచడానికి మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. వేల కోట్ల రూపాయల విలువ చేసే దళితులకు కేటాయించిన అసెండ్ భూముల బలవంతపు రిజిస్ట్రేషన్ల విషయంలో ఏపీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డిపై ఆరోపణలు చేసి 72 గంటలైందని, ఇప్పటికీ ఆయన నుంచి సరైన సమాధానం లేదని జనసేన నేత పీతలమూర్తి యాదవ్ ఆరోపించారు. ఈ సందర్భంగా మంగళవారం ద్వారకా నగర్ పౌర గ్రంథాలయం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను భయపెట్టి జవహర్ రెడ్డి అండ్ కో అసెన్ భూములు దోచుకుంటున్నారని, చకచక రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో వేల కోట్ల రూపాయల అతి భారీ భూ కుంభకోణం ఇదని తెలిపారు. పాత్రికేయ సోదరులు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, కెమెరామెన్ సోదరులు, ఫోటోగ్రాఫర్ సోదరులు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. 72 గంటలయ్యింది ఇదే వేదికగా ఉత్తరాంధ్రలో ఆంధ్ర రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి గారు కుమారుడు చెందినటువంటి ముఠా సభ్యులు దళిత మధ్యతరగతి కుటుంబీకుల, గిరిజనుల అసైన్డ్ భూముల్ని దోచుకున్నారు అని ఇదే వేదికగా చెప్పడం జరిగింది. సాక్ష్యాధారాలతో మేము నిరూపిస్తాం. వైసీపీ నాయకులు, అలాగే ఐఏఎస్ బినామీలు అసైన్ ల్యాండ్స్ని భయపెట్టి, ప్రలోభపెట్టి వాళ్ళు దోచుకున్నారనేటువంటిది, దానికోసమే 596 జీవోను తీసుకొచ్చారు అని చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్పుకునేటువంటి పేదల ప్రభుత్వం చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తికి, ఆశయాలకు విరుద్ధంగా ఐఏఎస్ల నేతృత్వంలో జరిగిన కుంభకోణం ఇదని తెలిపారు. దళితులకు ప్రభుత్వ భూములు ఇవ్వవలసిన జవహర్ రెడ్డి లాంటి ఐఏఎస్లు అంతకుముందు ప్రభుత్వాలు కేటాయించిన భూములను తన బినామీల పేరిట రాయించుకోవటం దారుణమని, దళితుల పొట్ట కొట్టడమే అసలైన దౌర్జన్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జి పివిఎస్ఎన్ రాజు, ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమన్వయకర్త నాగలక్ష్మి చౌదరి పాల్గొన్నారు. ఎన్నికలు ఇంకా 4 నెలలు సమీపిస్తున్న సమయంలో ఆగమేఘాల మీద డిసెంబర్ 2023న 596 జీవోని ఆగమేఘాల మీద తీసుకురావడం అన్నది దీని వెనకాల ఉన్నటువంటి దురుద్దేశం అని చెప్పి రాష్ట్రంలోనే, రాష్ట్ర చరిత్రలోనే దళిత, బీసీల, గిరిజనుల అసైన్ ల్యాండ్స్ ఇన్ని వేల ఎకరాలు, వేల కోట్ల రూపాయలు కుంభకోణం జరగడం అనేది ఇది ప్రప్రథమం అని చెప్పి సాక్ష్యాధారాలతో మేము రుజువు చేస్తామని చెప్పి అన్నాం. మరి చీఫ్ సెక్రటరీ గారు సమీక్షించాము. దేని మీద సమీక్షించడం? ఎవరైతే పేద రైతులు యొక్క అసైన్ ల్యాండ్స్ని కొట్టేశారని చెప్పి ఆధారాలతో చెప్తున్నాడు మా మీద కేసు పెట్టడానికి, లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి, లేదంటే మీ ధనుంజయ రెడ్డి గారి యొక్క ముఠా సభ్యుల దగ్గర ఉన్నాయా, లేదంటే మీ భారతమ్మ గారి పేరు చెప్పుకొని రాయించుకొని కొట్టేసినటువంటి ముఠా సభ్యుల దగ్గర ఉన్నాయా అని చెప్పి అడిగాం ఇదే వేదికగా.
జర్నలిస్ట్ స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ జేసాప్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి సందర్భంగా దుర్గారావు 2024 మెమోరియల్ క్రికెట్ టోర్నీ జూన్ 2న నిర్వహిస్తున్నట్లు జేసాప్ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ వాల్మీకి నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా వీజీఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు పాల్గొని టోర్నీ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వాల్మీకి నాగరాజు టోర్నమెంట్ వివరాలు తెలియజేశారు. ఈ టోర్నీకి జాతీయ జర్నలిస్టు సంఘం కార్యదర్శి, సింహాచలం దేవస్థానం ధర్మకర్త మండలి సభ్యుడు గంట్ల శ్రీనుబాబు, అలాగే పెన్ అసోసియేషన్ జర్నలిస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్ కమిటీ సభ్యులు సహాయ సహకారాలు అందజేశారని తెలిపారు. గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ అకాల మరణం చెందిన సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి జూన్ 2వ తేదీన అక్కయ్యపాలెం పోర్టు స్టేడియంలో నిర్వహించడం జరుగుతుందని, అందులో భాగంగానే క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యదర్శిగా సేవలు అందించి మరి అర్ధాంతరంగా తనుచాలిచ్చినటువంటి సోడిశెట్టి దుర్గారావు గారి 2వ వర్ధంతి వేడుకల సందర్భంగా సోదరుడు వాల్మీకి నాగరాజు గారి సంకల్పంతో దుర్గారావు మెమోరియల్ క్రికెట్ పోటీలు ఏర్పాటు చేయడానికి నాగరాజు గారు నిర్ణయించి మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యాన్ని చేశారు. కళాకారుల టీం కూడా ఉంది. మరి ఈ టోర్నీలోని 4 జట్లు పాల్గొంటున్నాయి. జర్నలిస్టుల జట్లు 2, కళాకారుల జట్టు 1, ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్ జట్టు 1. ఈ 4 జట్లు కూడా జూన్ 2న పోర్టు స్టేడియం వేదికగా ఈ పోటీలు జరుగుతాయి. ఇందులో పాల్గొనే మిత్రులంతా కూడా గెలుపోటములతో సంబంధం లేకుండా అందరూ కూడా వారి క్రీడాస్ఫూర్తి ప్రదర్శించి మరి మన మిత్రుడు మనతో పాటు ఉండే దుర్గారావు గారి పవిత్ర ఆత్మకు శాంతి కలిగించాలని కోరుకుంటూ మరి ప్రత్యేకంగా 4 జట్లు కూడా ఆ రోజు మరి మ్యాచ్లు ఆడతాయి. ఆ రోజు సంబంధించిన ఏర్పాట్లను కూడా మరి లోకేష్ కుమార్ మన అందరికీ తెలుసు. చాలా కాలం పాటు ఆయన ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ అండ్ ఫోటోగ్రాఫర్స్కి నాయకత్వం వహించాడు. మనల్ని అందరినీ కూడా అందులో భాగస్వామ్యులు చేశాడు. ఆయన ఉన్నంత వరకు కూడా మనం అందరం కూడా అందులో ఆ యూనియన్లో భాగస్వాములుగానే ఉన్నాం. ఇప్పుడు కూడా మరి ఆయనే చాలా వరకు స్పాన్సర్ చేస్తున్నారు. ఆయనకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాగరాజు సంకల్పం మంచి సంకల్పం. ఎందుకంటే మళ్ళీ ఉండే ఒక మిత్రుడు చనిపోతే ఈ రోజుల్లో 2-3 రోజుల తర్వాత మర్చిపోతున్నారు. అటువంటిది వర్ధంతి కార్యక్రమాలు కూడా క్రమం తప్పకుండా లాస్ట్ ఇయర్ నాగరాజు పెందుతులో చేస్తే మేమేమో ఇక్కడ వివేకానంద వృద్ధాశ్రమంలో చేసాం. ఈసారి మరి ఏకంగా క్రికెట్ పోటీలు పెట్టి అందరినీ కూడా అక్కడే ఆయన చిత్రపటం ఏర్పాటు చేసి అక్కడే అందరూ నివాళులు అర్పించడానికి కూడా అవకాశం కలుగుతుంది. విపరీతం చేయాలని మీ అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ సోడిశెట్టి దుర్గారావు గారి వర్ధంతి సందర్భంగా పోర్ట్ స్టేడియం వేదికగా చేసి మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం నెలకు నుండి సహాయ సహకారాలు అందిస్తున్న గంట్ల శ్రీనుబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం మ్యాచ్ జరగడానికి కూడా ఈ టోర్నీ జరగడానికి కారణమైన మెయిన్ స్పాన్సర్ గ్రౌండ్ బుక్ చేసి జర్నలిస్ట్ క్రీడాకారులకి మరియు జరుగుతున్న టోర్నీ క్రీడాకారులకి భోజనాలు ఏర్పాటు చేసి ఆయన వారం రోజుల నుంచి గ్రౌండ్ దొరకపోయిన శాశ్వతలో బయట నుంచి పోర్ట్ స్టేడియం బుక్ చేశారు. కనుక ఈ మ్యాచ్ జరగడానికి, టోర్నీ జరగడానికి మెయిన్ కారణం శ్రీనుబాబు గారు కాబట్టి శ్రీనుబాబు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈ టోర్నీ జరుగుతుందని తెలిసి కో స్పాన్సర్గా పెన్ అసోసియేషన్ నుండి కమిటీ సభ్యులు మరియు ప్రధాన కార్యదర్శి లోకేష్ కుమార్ గారు ముందు వచ్చారు. వారు కూడా తమ వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ టోర్నీ జయప్రదం చేయాలని మీడియా వారిని, క్రీడాకారులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. దీంట్లో కూడా మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను నాగరాజు గారికి. అండ్ ఇన్ని సంవత్సరాలుగా నా వెనకాల ఉండి నడిపిస్తున్న శ్రీనుబాబు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే పెన్ అసోసియేషన్, జర్నలిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ బడే ప్రభాకర్ గారు సూచనల మేరకు ఒక టీంని మేము రెడీ చేసుకుంటున్నాం. ఇప్పటి నుంచి కంటిన్యూగా మేము కూడా క్రికెట్ మ్యాచ్ మా పెన్ అసోసియేషన్ నుంచి ప్రతి దగ్గర కూడా మనం పార్టిసిపేట్ చేయడానికి మేము సంతోషిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని రేపు జరగబోయే 4 టీములతో పాటు మా టీం కూడా గెలిచి
కప్పు తీసుకొస్తామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. రైల్వే న్యూ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా ధ్యాన మందిరంలో గత 14 ఏళ్లుగా అన్నదానం కార్యక్రమం నిరంతరం కొనసాగుతుంది. ఆలయ వ్యవస్థాపకుడు నూకల శేషగిరిరావు ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ నిత్య అన్నదాన కార్యక్రమం ఆలయ ప్రాంగణంలో నిర్విరామంగా చేపడుతున్నారు. ఈ సందర్భంగా మంగళవారం 136 మంది యాచకులకు, పేదలకు, భక్తులకు శ్రీ సాయిబాబా వారి అన్నప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడారు. షిరిడి సాయినాథుడి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, ఎవరైనా కుటుంబంలో జరిగే వివాహ, జన్మదిన కార్యక్రమాలకు లేదా పెద్దల జ్ఞాపకార్థం అన్నదానం జరిపించుకోవాలని అనుకుంటే ఆ అవకాశం తమ మందిరంలో శ్రీ సాయిబాబా ఆశీస్సులతో ఈ సదవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నత ధ్యేయంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిందని, రాష్ట్రాభివృద్ధికై కారకులైన జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టడం ఖాయమని గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షులు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ మందపాటి శేషగిరిరావు తెలిపారు. శేషగిరిరావు విశాఖ వచ్చిన సందర్భంగా నగర పౌర గ్రంథాలయంలో ఏయూ పూర్వ విద్యార్థులు, వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా శేషగిరిరావు మాట్లాడారు. నిరుపేదల జీవితాలలో వెలుగు నింపిన మహోన్నతమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. ఆయన పాలనలోనే అట్టడుగు వర్గాల అభ్యున్నతి సాధ్యపడుతుందని తెలిపారు. తనపై ఉన్న అభిమానంతో తనను సత్కరించిన మిత్రులకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ ఎం ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గా రాష్ట్రంలోని అతిపెద్ద జిల్లాకి వైసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపడుతున్న మందపాటి శేషగిరిరావు తాము సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దళిత జాతికి పెద్దపీట వేశారని అనటానికి శేషగిరిరావు నిదర్శనమని చెప్పారు. శేషగిరిరావు రానున్న రోజుల్లో అణగారిన వర్గాల అభ్యున్నతికి మరింత కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో విజయ్ కుమార్, వెంకట్, రూప్ కుమార్, కస్తూరి, వెంకట్రావు, ధనరాజు, సంగీతరావు, మధు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. విశాఖపట్నంలో ఇక్కడికి వచ్చిన సందర్భంగా నా మిత్రులంతా, మిత్రులే కాదు నా సహచరులు, నా కుటుంబ సభ్యులు, వీరి యొక్క ఆత్మీయతని ఈ విధంగా నాకు గౌరవ స్థానాన్ని కల్పించి గౌరవప్రదంగా నన్ను ఇక్కడ మీ అందరి ముందు నిలబెట్టినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లాగే ఈ రాష్ట్ర ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తను తపన పడుతున్న విధానాన్ని నాలాంటి వాళ్ళ ద్వారా, నాలాంటి సామాన్యుల ద్వారా ప్రజల్లోకి ఒక గౌరవంగా పంపించే వాతావరణాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారిని నన్ను నమ్మి నాకు ఒక బాధ్యత, ఒక అవకాశం, ఒక గౌరవాన్ని కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా నా శ్రమ ద్వారా, నా హార్డ్ వర్క్ ద్వారా పార్టీని బలోపేతం చేయడానికి నా వంతు తప్పనిసరిగా 24 గంటల్లో 20 గంటలు పార్టీ కోసమే పనిచేయడానికి ముందుంటాను. తప్పకుండా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరలా రెండోసారి పేదల ఉన్నతి కోసం, పేదల అభ్యున్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాబోతూ ఉన్నారు. ఇది పేదల పండుగ. పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్న సందర్భంగా పేదలంతా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తూ, తప్పనిసరిగా
జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మాత్రమే పేదల యొక్క అభ్యున్నతి, ఆత్మగౌరవం, ఒక సమున్నత స్థానం దొరుకుద్ది అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీడియా మిత్రులకి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గారైనటువంటి మందపాటి శాస్త్రి గారు విశాఖ విచ్చేశారు. ఆ సందర్భంగా వారికి ఒక చిరు సత్కారం చేయాలనే ఉద్దేశంతో విశాఖ ద్వారకానగర్లో ఉన్నటువంటి పౌర గ్రంథాలయంలో ఒక చిన్న ఫెలిసిటేషన్ కార్యక్రమం ఆంధ్ర యూనివర్సిటీ మిత్రులు, లోకల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులైనటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున వచ్చి వారిని సన్మానించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ మధ్యకాలంలో రీసెంట్గా జరిగినటువంటి పార్టీ పరిణామాల్లో శ్రీ మందపాటి శాస్త్రి గారిని పులివెందులు పులిపెట్టైనటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద జిల్లా అయినటువంటి, రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా అయినటువంటి గుంటూరు జిల్లాకి వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేతికి అందించడం జరిగింది. వారిని తన యొక్క భుజస్కంధాల మీద ఈ పార్టీని, ఈ జిల్లాలో ఉన్నటువంటి వివిధ వర్గాల్ని, వివిధ సామాజిక వర్గాలను మొత్తాన్ని కూడా కూడగట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని బలోపేతం చేయడానికి వారి మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా మందపాటి శాస్త్రి గారు, ముఖ్యమంత్రి గారు ఏ దృష్టితో అయితే, ఏ కోణంతో అయితే ఇచ్చారో దాన్ని ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తారని, అలానే రాష్ట్రంలో గ్రంథాలయ వ్యవస్థని మంచిగా రానున్న రోజుల్లో మంచిగా డెవలప్ చేసి వాటికి ఏమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలో వాటన్నిటిని కూడా మందపాటి శాస్త్రి గారు దృష్టి సారిస్తారనే ఒక నమ్మకంతో అతి చిన్న సామాజిక వర్గమైనటువంటి ఒక ఎస్సీ సామాజిక వర్గమైనటువంటి వ్యక్తికి ఈ యొక్క బాధ్యతలు అప్పచెప్పడం ఈ విశాఖ తరఫున మేము ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్న సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సందీప్ మెహతా దంపతులు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి స్వామి దర్శన భాగ్యం కల్పించిన ఆలయ అధికారులు, అర్చక స్వాములు. తూర్పు నియోజకవర్గం కౌంటింగ్ ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించిన విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్, తూర్పు రిటర్నింగ్ అధికారి మయూర్. కౌంటింగ్ ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులు కృషి చేయాలని సూచన. నగర టీడీపీ కార్యాలయంలో అత్యంత ఘనంగా జరిగిన ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులర్పించిన టీడీపీ నాయకులు, అభిమానులు. జేసాప్ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ సోడిశెట్టి దుర్గారావు 2వ వర్ధంతి వేడుకల సందర్భంగా నగరంలో నిర్వహించనున్న దుర్గారావు మెమోరియల్ క్రికెట్ టోర్నీ వివరాలు వెల్లడించిన జాతీయ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు, వాల్మీకి నాగరాజు. పాలిటెక్నిక్ విద్యార్థులు అంది వచ్చిన ఉపాధి అవకాశాలు సద్వినియోగపరచుకోవాలని పిలుపునిచ్చిన రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చదరవాడ నాగరాణి. రాష్ట్రంలో 12,000 మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్ సాధించారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.